ఇతని పేరు కర్రి సూర్యనారాయణ. ఇతను విజయనగరం జిల్లా దాసన్నపేట ప్రశాంత్ నగర్లో ఉంటున్నారు. ఇతనికి 60 సంవత్సరాలు పైబడే ఉంటాయి. కానీ పుట్టిన తేదీ 1968 అయినందున ఇతనికి 56 సంవత్సరాలు వయసు ఉన్నట్లుగా ఆధార్ కార్డులో వివరించబడి ఉంది. అందువల్ల ఇతను వృద్ధాప్య పింఛను పొందే అవకాశం కోల్పోయారు. దాంతో ఇతను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి స్పందన ప్రోగ్రాంలో 23 ఆగస్టు 28వ తేదీన వినతిపత్రం అర్జీ ఇచ్చి ఉన్నారు. అయితే ఆ కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది డిఆర్డిఏ పీడీ గారికి పంపించడం జరిగింది. ఇతనికి వయసు నిర్ధారణ పత్రం ఇప్పించాలని. డిఆర్డిఏ పీడీ గారు విజయనగరం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎంఆర్ హాస్పిటల్కు సూపరింటెండెంట్ గారికి పంపించడం జరిగింది. ఇలా మన జిల్లాలో 3000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని విజయనగరం డిఆర్డిఏ పీడీ కార్యాలయం వారు విజయనగరం జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి సంబంధిత ఫైలు పంపించి ఉన్నారు. అయినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదు. ఆ కారణంగా ఇవాళ కర్రి సూర్యనారాయణ గారు అర్హత కోల్పోయారు. అతను అనారోగ్య కారణంగా 19/4/2025 తేదీన మరణించారు. ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి మిగతా వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.